హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో పవర్ ఆటోమేట్లో అజూర్ బ్లాక్ స్టోరేజ్లో ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే డెడికేటెడ్ సీక్వెల్ పూల్లో టేబుల్స్ మనకి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మనం ఆల్రెడీ టేబుల్స్ చూసాం, వ్యూస్ చూసాం, ప్రొసీజర్స్ చూసాం కదా. బట్ బేసికల్గా మనం టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ టైప్ అనేది డిఫైన్ చేయలేదు. అంటే డిస్ట్రిబ్యూషన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో దానికోసం నేను ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆల్రెడీ నేను కనెక్ట్ అయ్యాను అనమాట. డెడికేటెడ్ సీక్వెల్ పూల్ సర్వర్. సో మనకి బేసికల్గా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట డిస్ట్రిబ్యూషన్స్. ఒకటి రౌండ్ రాబిన్, హ్యాష్ అండ్ రిప్లికేట్. సో బై డిఫాల్ట్గా మీరు లెట్ మీ రైట్ ఇట్. ఓకే, సో రౌండ్ రాబిన్, రెండోది వచ్చేసరికి హ్యాష్, మూడోది వచ్చేసరికి రిప్లికేట్. ఓకే, ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా మనకి రౌండ్ రాబిన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, మీరు స్పెసిఫిక్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్గా రౌండ్ రాబిన్ అంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో అలానే ఒకవేళ స్పెసిఫిక్ చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా ఎలా చేయాలి, అలానే ఎటువంటి ఇండెక్సెస్ యూజ్ చేయొచ్చు అనేది కూడా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేద్దాం. సో నేను జస్ట్ టేబుల్స్ మాత్రమే చేస్తాను అనమాట, డేటా ఏం చేయను, ఎందుకంటే నో నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. సో క్రియేట్ టేబుల్ ఎంపీ. సో ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ షార్ట్ అనమాట. సో ఎంప్లాయ్ ఐడి int emp name varchar, అలానే emp salary integer. ఇలా ఒక 3 కాలమ్స్ తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ టైప్ అని యూజ్ చేయడం, జస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను, చూద్దాం వర్క్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఐ థింక్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను ఇందాక పాన్ చేశాను అనమాట డెడికేటెడ్ సీక్వెల్ పూల్. సో మనకు తెలుసు, సో డెడికేటెడ్ సీక్వెల్ పూల్ అనేది అవర్లీ బేసిస్ కాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు ఎన్ని డీడబ్ల్యూ యూనిట్స్ తీసుకుంటే దాని ప్రకారంగా ఛార్జెస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇది. ఓకే, టేబుల్ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు ఇప్పుడు మనం ఇప్పుడు ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ టైప్ అనేది యూజ్ చేయలేదు కదా. బట్ బై డిఫాల్ట్గా మనకి ఏం వస్తుందంటే రౌండ్ రాబిన్ వస్తుంది. సో మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేస్తానంటే, సో ఇదే టేబుల్ విత్ డిస్ట్రిబ్యూషన్ తోటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అఫ్కోర్స్ పేరు మారుస్తానండి. టేబుల్ emp_round robin 1 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. అయితే పేరు ఇస్తానండి రౌండ్ రాబిన్. సో emp id int emp name varchar, అలానే emp salary. ఓకే, int. సో ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ టైప్ విత్ distribution is equal to round underscore robin. Okay, so comma column store cluster index, column store cluster index. ఓకే, సో ఇలా నేను డిస్ట్రిబ్యూషన్ టైప్ అనేది ఇప్పుడు రౌండ్ రాబిన్ స్పెసిఫై చేశాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ నేను వచ్చేసరికి కాలమ్ స్టోర్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది స్పెసిఫై చేశాను. మీకు కావాలనుకుంటే క్లస్టర్డ్ ఇండెక్స్ అని స్పెసిఫై చేయొచ్చు, లేకపోతే హీప్. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. ఐ థింక్ సంథింగ్ ఇస్ మిస్టేక్. కాలమ్ స్టోర్ క్లస్టర్డ్. సో is that what is that? Imply underscore let me
check distribution. We need to specify comma, right? Clustered column store. Yeah, so by mistake ఓకే క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్. ఇప్పుడు మనకి ఏంటంటే సో టేబుల్ అనేది క్రియేట్ అయింది కదా, ఇప్పుడు వెరిఫై చేద్దాం. ట్రై టు రిఫ్రెష్. చూడండి సేమ్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సో సేమ్ వచ్చేసింది. ఓకే, ఎటువంటి చేంజ్ లేదు. ఏవిందో ఇక్కడ నేను ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ టైప్ యూజ్ చేయలేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ టైప్ వచ్చేసరికి రౌండ్ రాబిన్ అనమాట. ఇలా సో ఇట్ మీన్స్ దట్ మనకి బై డిఫాల్ట్గా మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు వితౌట్ స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ రౌండ్ రాబిన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అలానే సో హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా చేద్దాం. క్రియేట్ టేబుల్ enp_2. సో ఇక్కడ కూడా 3 కాలమ్స్ స్పెసిఫై చేస్తాం. ఓకే, సో emp id int emp name varchar అలానే సో emp salary int. ఓకే, సో విత్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అన్నది హ్యాష్ అనమాట. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్. ఇక్కడ నేను కాలమ్ నేను స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ emp id కామా సో క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్. ఓకే, ఇలా సో ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ టైప్ వచ్చేసరికి హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది కదా. లెట్స్ ట్రై టు రిఫ్రెష్. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంటే సింబల్ మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి, బట్ ఇది డిఫరెంట్గా ఉంది అనమాట. సో ఇదేంటిది హ్యాష్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకే, ఇప్పుడు రిప్లికేట్ అనేది ఎలా ఉంటుందో ట్రై టు సీ దట్. క్రియేట్ టేబుల్ emp_3. సో లెట్స్ సీ దట్. ఇక్కడ కూడా సేమ్ కాలమ్స్ emp id int emp name varchar. సో అలానే సో emp salary int. ఓకే, ఇక్కడ సో డిస్ట్రిబ్యూషన్ టైప్ వచ్చేసరికి రిప్లికేట్. సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రిప్లికేట్. ఇక్కడ కూడా clustered column store index, clustered column store index. Okay, let's see that. Execute చేద్దాం. వర్క్ అవుతుందో లేదో we'll try to see that. ఓకే, ఇక్కడ కూడా టేబుల్ క్రియేట్ అయింది. చూడండి, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇదేమో సో రిప్లికేట్, ఇదేమో హ్యాష్ డిస్ట్రిబ్యూషన్, ఈ రెండు వచ్చేసరికి రౌండ్ రావడం అనమాట. ఇలా సో మీరు ఎప్పుడైనా సరే ఇంటర్నల్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు సో మనకు తెలుసు సో డెడికేటెడ్ SQL కోడ్లో ఇంటర్నల్ టేబుల్స్ అలానే ఎక్స్టర్నల్ టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్నల్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు సో మీకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కావాలో ఆ డిస్ట్రిబ్యూషన్ టైప్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్సే కాదు, ఈవెన్ సో హీప్ అలానే సో క్లస్టర్ ఇండెక్స్ అనేది కూడా స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీ కెన్ డూ దట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ హీప్ చూడండి, ఐ ట్రై టు డూ దట్. సో టేబుల్ ఏం మారుస్తాను అనమాట. సో ఫ్రమ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇక్కడ వచ్చేసరికి హీప్. ఓకే, సో హీప్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్. చూడండి, కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ట్రై టు రిఫ్రెష్. ఓకే, రిఫ్రెష్ అవుతుంది. చూడండి, ఎంప్లాయ్ 4 వచ్చేసింది కదా. అలానే నేను సో క్లస్టర్ ఇండెక్స్ కూడా క్రియేట్ చేస్తాను. ఇందాకంటే క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్, బట్ క్లస్టర్ ఇండెక్స్ చేయలేదు కదా, ఇంపోర్ట్ చేస్తాను. సో టేబుల్ ఏం మారుస్తాను,
clustered, sorry, spelling mistake, clustered index. Okay, so I need to specify emp id. Let me execute it. Done. Okay, so try to refresh. చూడండి emp_5. ఇలా మనం ఏంటంటే అంటే ఇండెక్స్ అనేది మీకు క్లస్టర్డ్ కాలమ్ స్టోరే కాదు, సో క్లస్టర్డ్ ఇండెక్స్ స్పెసిఫై చేయొచ్చు, లేకపోతే హీప్ అయినా స్పెసిఫై చేయొచ్చు. మీకు ఇంకా క్లారిఫై కావాలంటే ఇక్కడ మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇండెక్సెస్ ఉంది కదా, విల్ ట్రై టు సే దట్. చూడండి ఏముంది ఇక్కడ, క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. అదే మనం క్లస్టర్డ్ కాలమ్ స్టోర్ ఇండెక్స్ అంటే ఏముంటుంది చూడండి, క్లస్టర్డ్ కాలమ్ స్టోర్, బట్ ఇది ఓన్లీ క్లస్టర్డ్ అనమాట. ఓకే, అలానే హీప్ ఏందో చూద్దాం. ఇట్స్ ఎక్స్పాండ్. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఇండెక్సెస్ ఉన్నాయా? సో నథింగ్ అనమాట. ఓకే, సో హీప్ అంటే దేర్ ఇస్ నో ఇండెక్స్ అంట, ఇట్స్ నాట్ ఎక్స్పాండింగ్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్గా మనం ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇంకా సీక్వెల్స్లో ఇండెక్సెస్ గురించి డిస్కస్ చేయలేదన్నమాట. ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ డేటా సోర్స్, అలానే ఎక్స్టర్నల్ ఫైల్ ఫార్మాట్, ఎక్స్టర్నల్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.